అసలు యుఎస్కి ఎప్పుడు వచ్చారు? లైక్ వెన్ డిడ్ యూ కమ్? చాలా మంది లాగానే ఆఫ్టర్ మ్యారేజ్. నేను చదివింది నాకు ఇంట్రెస్ట్ లేదు. How was the experience coming to US? బాగానే ఉంది, కాకపోతే ఒంటరిగా అనిపించేది అందరిలాగానే సేమ్, చాలా క్వైట్గా కామ్గా ఉండేది. సో ఇన్ దట్ యాటిట్యూడ్ ఐ గేవ్ ఇట్ ట్రై. ఫైన్ డే రెడీ అవుతున్నాం ఆఫీస్కి అండ్ హీ సెడ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ కెన్ క్విట్. కెన్ ఐ క్విట్ నౌ? ఎస్ యూ క్యాన్. ఊరికనే తిరిగేదాన్ని, నచ్చేది టార్గెట్. ఊరికే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ రోజు 1 గంట 2 గంటలు టైం పాస్ అనమాట. మా హస్బెండ్ నవ్వేవారు, నువ్వు రోజు వెళ్తున్నావు, కొన్ని రోజులకి ఏ షాప్ లిఫ్టరో అనుకుని నీ ఫోటో కూడా అక్కడ ఎంట్రన్స్లో పోస్ట్ చేస్తారు, చూసుకో, అన్నిసార్లు వెళ్తున్నావు అని. తీసుకున్నారు. నా పని ఏంటంటే హార్డ్ వర్క్ అనమాట. నాకు చాలా నచ్చింది. ఓకే, ఏ పని అయితే నేను ఖాళీగా లేను, నిదానంగా ఫిగర్ అవుట్ చేస్తాను. చెయ్యట్లేదు నాకు తెలుసు, ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఉంది. కానీ మనీ ఎక్కడి నుంచి అడగాలి? ఇప్పుడు వీళ్ళు అడుగుదామా? ఏదన్నా తేడా వస్తే మళ్ళీ ఏమంటారో, అసలు అమ్మాయిలాగా ఉన్నాయా, ఫ్రీగా ఇచ్చినా ఎవరు తీసుకోరు అన్నట్టు. ₹1,00,000 దగ్గర 50,000 దాకా కూడా లేవు నా దగ్గర. ఏం హలో అందరికీ, వెల్కమ్ టు అవర్ పాడ్కాస్ట్ ఛానల్ బాతా కానీ. ఈరోజు అయితే మేము కొత్త సిరీస్ స్టార్ట్ చేస్తున్నాం, విచ్ ఇస్ ఆంటర్ప్రెనర్ సిరీస్. అండ్ ఈ ఎపిసోడ్లో ఫస్ట్ గెస్ట్ ఇస్ అ మామ్ అండ్ ఆల్సో అన్ ఆంటర్ప్రెనర్. సో షీ ఓన్స్ ఆన్లైన్ క్లోదింగ్ అండ్ జ్యువెలరీ బిజినెస్ కాల్డ్ తరాలి. అండ్ ఈరోజు లెట్స్ టాక్ అబౌట్ లైక్ ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేయాలనుకున్నారు, అండ్ యాజ్ ఎ మామ్ హౌ ఇస్ షీ మేనేజింగ్ ఆల్ దీస్, అండ్ యాజ్ అన్ ఇమిగ్రెంట్ ఇక్కడ బిజినెస్ ఎలా సెటప్ చేసుకోవాలి, దీని గురించి అంతా మాట్లాడుకుందాం. So let's go. Welcome Madhu, thank you so much. My pleasure, thank you for inviting me Janani. అసలు అడగగానే ఒప్పుకున్నదానికి కూడా you were so sweet. అంటే కొంతమందికైనా సరే కొంచెం ఇన్ఫర్మేషన్ హెల్ప్ అవుతుంది అనిపించింది. లైవ్ సెషన్స్లో కూడా ఇవే మాట్లాడుతూ ఉంటాను కదా, సో మేబీ ఇంకొంతమందికి రీచ్ అవుతుంది కదా అనిపించింది. ఐ ఫెల్ట్ సో హ్యాపీ మీరు స్టార్ట్ చేశారు అని చెప్పగానే, యూ ఇన్వైటెడ్ మీ అండ్ it's my pleasure. Thank you. Thanks. I have seen your live sessions. The passion and the grit that you have, that's amazing. Thank you. And also ladies, sorry to interrupt, ladies చూస్తారు కానీ మీరు కూడా చూసారు అంటే it's surprising, but thank you. No, I have seen multiple times చూపించింటాను, and I was impressed. I was really impressed. ఎందుకంటే the way it's not easy to do that, and the way you engage your audience, it's really nice. So yeah. Thank you అండి. And also the patience, అసలు దీని గురించి అయితే లాస్ట్లో మళ్ళీ మాట్లాడాలి తప్పకుండా, బట్ ఎందుకు చెప్తున్నాను అని చెప్పేసి, బట్ ఓ మై గాడ్, సో మచ్ పేషెన్స్ యూ హ్యావ్. థ్యాంక్ యూ. బట్ మధు, లైక్ అసలు యుఎస్కి ఎప్పుడు వచ్చారు? లైక్ వెన్ డిడ్ యూ కమ్? చాలా మంది లాగానే ఆఫ్టర్ మ్యారేజ్ 2013లో వచ్చాను నేను. 2013. సో ఇండియాలో వర్క్ చేసి మాస్టర్స్ కోసం అలా వచ్చారా? మాస్టర్స్ కోసం రాలేదు, బీటెక్ అయిపోయింది 2010లో అయిపోయింది. మధ్యలో ఒక స్టోరీ. యాక్చువల్గా అందరిలాగానే క్యాంపస్ ఇంటర్వ్యూలకి వాటికి అటెండ్ అయ్యాను. మధ్యలో ఏదో కొన్ని గూగుల్లో చేశాను నేను, వెండర్ జాబ్, కాకపోతే ప్రాపర్ గూగుల్ కాదు. బట్ నేను చదివింది నాకు ఇంట్రెస్ట్ లేదు. సో అది కాకుండా ఇంకేదన్నా ఎక్స్ప్లోర్ చేద్దామని టైం వేస్ట్ చేస్తూ మధ్యలో ఇంట్లో వాళ్ళు తిడతారని ఏదో అట్లా చేశాను, కానీ మెయిన్గా సాఫ్ట్వేర్ ఇంట్రెస్ట్ లేక ఆ గ్యాప్ తీసుకున్నాను. చాలా మంది రిలేట్ అవుతారేమో. మెయిన్గా ఆ టైంలో బయటకు వచ్చిన పాస్అవుట్స్ అందరూ ఇంట్లో వాళ్ళ కోసము ట్రెండింగ్ అనో చదవటం, కానీ అది ఇష్టం లేక, ఏం చేయాలో తెలియక, ఎక్స్పోజర్ లేక, సో చాలా టైం వేస్ట్ అయింది అట్లాగా. అండ్ 2013 ఐ గాట్ మ్యారీడ్ అండ్ కేమ్ హియర్. వెంటనే రావటం జరిగింది. ఒక 1 year ఏమో ఖాళీగా ఉన్నానేమో, H4 డిపెండెంట్ వీసా కాబట్టి. అండ్ దెన్ H1కి చేంజ్ అయ్యాను. H1కి చేంజ్ అయ్యాను. అండ్ ఐ వర్క్డ్ ఫర్ ప్రాబబ్లీ అన్ ఇయర్. ఇట్ వాస్ లాంగ్ బ్యాక్. సో నాకు ఇంట్రెస్ట్ లేకుండా చేసింది కాబట్టి ఎగ్జాక్ట్గా ఏమి మెమరీలో పెట్టుకోలేదు. బట్ ఐ వర్క్డ్ ఫర్ రాక్వెల్ కాలిన్స్. మై హస్బెండ్ వర్క్స్ దేర్, హీ స్టిల్ వర్క్స్ దేర్. సో ఈజీ కదా, సేమ్ ఇదిలో అట్లాగా కుదిరింది అప్పుడు. అండ్ టు దిస్ డే ఐ స్టిల్ రిగ్రెట్
అరే ఇంట్రెస్ట్ లేని నాకు వచ్చిందే ఇంకో H1B కోసం చాలా మంది ఎదురు చూసే ఆపర్చునిటీ కదా. ఇంకా ఎవరికైనా మంచిగా వర్క్ చేసుకునే ప్యాషన్ ఉన్న వాళ్ళకి ఆ లాటరీలో అది తగిలింటే బాగుండేది అని ఈ రోజుకి అనిపిస్తుంది. కానీ యు ఆర్ యూజింగ్ దిస్ ఫర్ ఎ డిఫరెంట్ పర్పస్ కదా. కానీ కూడా లైక్ ఇట్స్ నాట్ లైక్ యూర్ వేస్టింగ్ దట్. వేస్ట్ ఏం అవ్వలేదు, ఏదో ఒక రకంగా ఎక్స్పీరియన్స్ పనికొస్తుంది కదా. ఏది జరిగినా మన మంచికి. అప్పట్లో అర్థం కాలేదు, తర్వాత విత్ ఆల్ దీస్ ఎక్స్పీరియన్సెస్ ఐ రియలైజ్ దట్ ఏది జరిగినా ఏదో ఒక వేలో వర్కౌట్ అవుతుంది. కొంచెమో పెద్దగానో ఏదో ఒక రకంగా హెల్ప్ అవుతుంది. లైఫ్ అంతే పజిల్ అన్నట్టు నాకు ఒక ఇదన్నమాట. ఎవ్రీథింగ్ ఫాల్స్ ఇన్ టు ప్లేస్ ఓవర్ టైమ్ అండ్ యూ హ్యావ్ టు గివ్ ఇట్ టైమ్. హౌ వాజ్ ద ఎక్స్పీరియన్స్ కమింగ్ టు US? ఇక్కడ ఎలా ఉంది స్టార్టింగ్ డేస్లో? అసలు రావటం అయితే ఇష్టం లేదు. మాస్టర్స్కి రాకుండా ఉండటానికి కూడా అదే రీజన్. ఎందుకంటే నేను మా కజిన్స్కి చాలా క్లోజ్. వాళ్ళు మా పెద్ద అన్నయ్య వచ్చేసిన తర్వాత గ్యాదరింగ్స్ తగ్గిపోయి తను ఎప్పుడు లేడని మిస్సింగ్ ఫీలింగ్. ఓకే, ఇలా ఉంటుందా ఒకళ్ళు అబ్రాడ్ వెళ్ళిపోతే అని చెప్పి అది మైండ్లో పడిపోయి నాకు ఇష్టపడలేదు. మ్యాచెస్ అవి చూస్తున్నప్పుడు కూడా నేను కాదు అనుకున్నాను, కానీ ఏది వద్దనుకుంటే అదే జరుగుతుంది. రావటం జరిగింది. అందరూ అన్నారు అంత అగెయిన్స్ట్ ఉండి నువ్వు ఎట్లా ఉంటావు ఎట్లా చేస్తావు అని. బట్ వన్స్ వచ్చిన తర్వాత అంత హేటెడ్ మైండ్లో పెట్టుకోలేదు. ఇష్టం లేదు సరే, కానీ జరిగిపోయిన దానికి ఇక్కడ నుంచి ఇక్కడ ఎలా ఉండాలో నేర్చుకుని ఎంజాయ్ చేయటం అంతవరకు అది మైండ్లో పెట్టుకుంటే ఉన్న పీస్ పోతుంది కదా. సో బాగానే ఉంది. కాకపోతే ఒంటరిగా అనిపించేది అందరిలాగానే సేమ్, చాలా క్వైట్గా కామ్గా ఉండేది. మనకు అక్కడంతా మనం ఇంట్లో ఉన్నా సరే చాలా రకాల నాయిస్లు వినిపిస్తాయి. అందరి మధ్యలో ఉన్న ఫీలింగ్ ఉంటుంది మనం ఒక్కళ్ళమే ఉన్నా. ఇక్కడ డిఫరెంట్ కదా, ఎవరు మాట్లాడరు, ఎవరు ఉండరు. సో హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతే చాలా క్వైట్గా ఉండేది. సో అప్పుడు ఒక హ్యాబిట్, ఎవరో ఒకళ్ళు నాతో ఉన్నట్టు ఉండాలి. ఎంతసేపు ఫోన్లు మాట్లాడుతాం ఇంట్లో వాళ్ళతో, టైం డిఫరెన్స్ అది. సో టీవీ పెట్టుకొని అట్లా అలవాటు అయిపోయింది. సో స్టిల్ టు దిస్ డే నేను ఒంటరిగా ఉండకూడదు అన్న ఫీలింగ్తో ఒక సౌండ్ అట్లా వెనకాల, ఇది మనకు చాలా మందికి అబ్రాడ్ వచ్చిన వాళ్ళకి ఉంటుందేమో మరి హ్యాబిట్. సో 1 year అట్లా గడిచిపోయింది. మెయిన్గా నేను ఇంటర్నల్గా అదొక స్ట్రగుల్ అనాలో ఏదో చేయాలి. అదే ఇప్పుడు ఓకే ఇప్పుడు చదువుకుందామా, లేదా ఇక్కడ ఏం జాబ్స్ ఉంటాయి, ఎంతసేపు ఈ గోలలో ఉండి మేబీ ఆ ఒంటరితనం అది అంతగా ఫీల్ అవ్వలేదేమో. కొంచెం ఉండింది కానీ సఫర్ అయిపోయి వెనక్కి వెళ్ళిపోతాను అట్లా ఏం లేదు. బట్ అందరు కంగారు పడ్డారు, ఇది ఒక 2-3 monthsలో వచ్చేస్తుందేమో అక్కడ ఏడిపించి గొడవ చేసి అని. బట్ నో, ఐ వాజ్ బిజీ ఇన్ డిఫరెంట్ థింగ్స్ ఎక్స్ప్లోరింగ్. ఇప్పుడు ఏం చేయాలి, అందరూ చదువుకుని ఖాళీగా ఉన్నాం. మెయిన్ ఇదే నా మేజర్ స్ట్రగుల్ వచ్చేసి ఇదే. సో బట్ దట్స్ నైస్, లైక్ యూ వాంటెడ్ టు మూవ్ ఫార్వర్డ్. ఒక దగ్గర స్టక్ అయిపోయి ఆ స్ట్రెస్ తీసుకోకుండా ఏదో ఒకటి అన్నట్టు. మ్యారేజ్ ఒక న్యూ చాప్టర్, ఎంజాయ్ చేసే చాప్టర్ ప్రతి ఒక్కరికి. సో అందరు చాలామంది వస్తారు. సో ఏదో ఒక రకంగా ఆ ఒంటరితనాన్ని, ఎంత హస్బెండ్ ఎంత ప్రేమగా చూసుకున్నా మనం వాళ్ళని మిస్ అవుతాం. ఇండియాని ఆఫ్ కోర్స్ బాగా మిస్ అవుతాము. కాకపోతే ఇక అందులోనే ఉండిపోయి ఉన్నదాన్ని పాడు చేసుకోకూడదు కదా. సో అండ్ మేబీ ఇదే రీజన్ కాకపోయినా ఐ వాజ్ ఇన్ ఎ డిఫరెంట్ మైండ్ సెట్ కదా. సో ఐ హ్యావ్ టు డూ సంథింగ్ బట్ ఐ డోంట్ నో వాట్ టు డూ ఎట్ దట్ point of time. I was still trying to figure out and it took me a very long time. Years తీసుకున్నాను. సో చాలా అండర్ సెడ్ థింగ్స్ అనమాట. ఎందుకంటే ఇక్కడ జనరలీ ఒక మాస్టర్స్కి అలా వచ్చినా కానీ యూ హ్యావ్ సంథింగ్ టు డూ. H4 డిపెండెంట్గా రావడం అనేది, అండ్ దెన్ ది లోన్లీనెస్, ఇట్ ఈస్ ట్రూ. సో అది చాలా అండర్ సెడ్ అనిపిస్తుంది నాకు. సో ఇంట్లో ఉండడం అలోన్గా, ఐ డోంట్ నో హౌ అవర్ మామ్స్ డిడ్ ఇట్, బట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్. అండ్ గెటింగ్ ఇన్ టు ఎ స్టేట్ వేర్ mindset where you want to get out of it, unstuck avadamki, the struggle that you go through, and then it's really really difficult to get into that mindset and then get out and do something. So అంటే మై ఒపీనియన్ అప్పట్లో ఈ మైండ్ సెట్ లేకపోవచ్చు, బట్ అన్నీ చూసి ఆలోచన మారడం వల్ల చెప్తున్నా. సో
పెళ్ళి అంతవరకు బాయ్స్కైనా గర్ల్స్కైనా ఇట్స్ ఆల్ స్వీట్గా ఉంటుంది, ప్యాంపరింగ్ ఉంటుంది, షుగర్ కోటెడ్ ఉంటుంది, మన దాకా రానివ్వరు పేరెంట్స్. సో ఆ టైంలో చిన్న చిన్న ట్రబుల్స్ అందులోంచి బయటపడడం ఓకే, కానీ మేజర్ లైఫ్ అడల్ట్హుడ్ అనేది ఆఫ్టర్ మ్యారేజ్ వస్తుందని నా ఫీలింగ్. సో అందులో ఎక్కడికో వేరే ప్లేస్కి వెళ్ళిపోయి దూరంగా ఉండి ఒంటరిగా ఉండి, సో నాలాంటి సిచ్యువేషనే చాలామందికి ఉండుండొచ్చు, కెరియర్ ఏం చేయాలో తెలియక వీసా డిపెండెన్సీస్ ఉండి. సో అప్పుడు అసలు స్ట్రగుల్ స్టార్ట్ అవుతుంది, ఏ డైరెక్షన్లో వెళ్ళాలి. సో ట్రయల్ అండ్ ఎర్రర్ చేసుకుంటూ డిప్రెస్ అవుతూ, కాదు ఇంకొకటి ఏదో చిన్న హోప్ కనిపించి ఇది ట్రై చేద్దామా ఇది ట్రై చేద్దామా. సో అసలు లైఫ్ అప్పుడు స్టార్ట్ అవుతుందేమో, అసలు అడల్ట్హుడ్ అని అనిపించింది నాకైతే. అంటే చాలా పేరెంట్స్ బాగా ప్యాంపరింగ్ ఉంటుంది, సగం మన వరకు రానివ్వరు. ఎంత మనం కాలేజ్ నుంచి వచ్చి అక్కడ జాబ్స్ చేసినా కానీ, వస్తాం వెళ్తాం, లేదంటే వేరే సిటీకి రీలొకేట్ అయినా కానీ డిఫరెంట్ మైండ్ సెట్లో ఉంటాం, కొంచెం చిల్ యాటిట్యూడ్లో. అప్పుడే కొంచెం అన్నీ తెలుస్తూ, మ్యారేజ్ తర్వాత బయటపడతాయి అన్నీ. ఓహో ఇలా ఉంటుందా, ఓహో అదర్ పర్సన్ ఇట్లా ఆలోచిస్తారు. ఈవెన్ వైఫ్ ఆర్ హస్బెండ్, అప్పటిదాకా పేరెంట్స్ అన్ని సంవత్సరాలు కలిసి ఉంటాం కాబట్టి ఎవరు ఎట్లా ఆలోచిస్తారో ఇంట్లో వాళ్ళు, ఏదైనా మిస్కమ్యూనికేషన్ ఉన్నా ఎలా సార్ట్ అవుట్ చేసుకోవాలో మనకు తెలుస్తుంది. బట్ ఒక కొత్త వ్యక్తితో వచ్చి లివింగ్ స్టార్ట్ చేసినప్పుడు కొన్నిటికి హర్ట్ అవుతాము. ఓకే మనకేంటి ఈ విషయంలో ఇంపార్టెన్స్ రావట్లేదు, ఈ విషయంలో ఇలా ఆలోచిస్తారా, అన్నీ కొత్తగా నేర్చుకుంటున్నట్టు, మళ్ళీ స్కూల్కి వెళ్తున్నట్టు అనిపిస్తుంది. సో మధు, ఇక్కడ ఎన్ని ఇయర్స్ వర్క్ చేశారు? అండ్ లైక్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి అని మీకు ఎలా యూ ఫిగర్డ్ ఇట్ అవుట్? లైక్ నాట్ ఈవెన్ ఎన్ ఇయర్ జనని. యాక్చువల్గా నేను ఐ వాజ్ వెరీ మిజరబుల్ డ్యూరింగ్ దట్ పీరియడ్. జాబ్ ఈజీగా వచ్చింది కాదనట్లేదు. వీ వర్ లివింగ్ ఇన్ అ స్మాల్ టౌన్ మిడ్ వెస్ట్లో, పెద్ద ఎక్కువ కంపెనీస్ లేవు. బట్ ఇట్స్ హెడ్ క్వార్టర్స్ యాక్చువల్గా ఏరోస్పేస్ కంపెనీస్లో. రాక్వెల్ ఇస్ మేజర్ ఇది కదా హెడ్ క్వార్టర్స్. సో మా హస్బెండ్ వల్ల నాకు వచ్చింది, ఆనెస్ట్గా చెప్పాలి. ఎందుకంటే నాకు ఇంట్రెస్టే లేనిది నేను అందులో ఓకే ట్రై చేద్దాము, అందరూ చేస్తున్నారు కదా అని నేను ట్రై చేశాను. నా ఎఫర్ట్ నేను పెట్టాను, మా హస్బెండ్ కూడా ఉండటం వల్ల ఈజీ అయింది, వచ్చింది. కానీ ఐ వాజ్ రియలీ మిజరబుల్, ఐ కుడెంట్ టేక్ ఇట్. ఎందుకంటే నేను అనుకున్నాను డెడ్ సెట్ అయిపోయానేమో, కాదు ట్రై చేద్దాము అంటే. చాలామంది చెప్తారు కదా, నువ్వేనా చేసేది, అందరూ చేస్తున్నారు కదా, దే ఆర్ ఎర్నింగ్ గుడ్ మనీ, వై డోంట్ యూ ట్రై, వెళ్తే అలవాటు అయిపోతుందేమో. సో ఇన్ దట్ యాటిట్యూడ్ ఐ గేవ్ ఇట్ ట్రై. కానీ 9-10 months చేసినట్టున్నాను. అర్థమైపోయేది మా హస్బెండ్కి, నో షీస్ నాట్ ఇన్ టు దిస్, కాదు బలవంత పెట్టినట్టు అవుతుందేమో అని. వన్ ఫైన్ డే రెడీ అవుతున్నాం ఆఫీస్కి, అండ్ హీ సెడ్ ఇఫ్ యూ డోంట్ లైక్ ఇట్ యూ కెన్ క్విట్. Can I quit now? Yes, you can. Okay. That is so great. Yeah, he said yes, you can. ఇంత మిజరబుల్ ఉన్నావని నాకు తెలియదు. If you don't like it, you don't have to do it. He said, okay, అయిపోయింది. సచ్ సపోర్టివ్ పార్ట్నర్ కూడా కదా, లైక్ టు అండర్స్టాండ్. మెయిన్గా నేను చాలా థింగ్స్ చేశాను, మేబీ మనం మాట్లాడుకుంటూ చెప్తాను నేను ఏమేమి ట్రై చేశాను అని. వాటన్నిటికీ కూడా ఇప్పుడు మనం పెరిగిన జనరేషన్ వేరు. స్టిల్ అందులో పర్సనాలిటీ వైజ్ కూడా భయంతో వింటాం, కొన్ని లేదు, హస్బెండ్ చెప్పారు, ఇంట్లో వాళ్ళు చెప్పినట్టు ఇలాంటి మైండ్ సెట్స్ ఉంటాయి. 80s, 90s, 2000s కిడ్స్కి స్టిల్ చాలా మందికి ఆ భయాలు అవి ఉంటాయి. ఓకే వినకపోతే ఏమవుతుందేమో. చాలామంది టు దిస్ డే కొన్ని స్టోరీస్ వింటే మనం చూస్తూ ఉంటాం కదా, ఓహో ఇలా ఉండేవాళ్ళు కూడా ఉన్నారా, ఇష్టం లేకపోయినా చేసేవాళ్ళు కూడా ఉన్నారా అని. సో అలా చాలామంది చేస్తారు. ఇంట్లో వాళ్ళు చెప్పారనో, హస్బెండ్ చెప్పారనో, మమ్మీ డాడీ చెప్పారనో. ఇన్ఫ్యాక్ట్ మోస్ట్ ఆఫ్ ద డెసిషన్స్ మన చాలా వరకు తీసుకున్నవి వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో తీసుకున్నవి. సో చాలా మందిని ఇప్పుడు నార్మల్గా ఇండియాలో కూడా ఇంజనీరింగ్ ఎందుకు చేస్తున్నారంటే కూడా దే ఆర్ లైక్ మమ్మీ ఐ స్టిల్ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్ బికాస్ ఆ టైంలో అది ట్రెండింగ్లో ఉంది. పేరెంట్స్ వర్ డెడ్ సెట్ బికాస్ ఆఫ్ ఆల్ దేర్ పియర్స్ అండ్ ఆల్.
ఇది చదివితే బాగుంటుంది. సరే నీకేమన్నా తెలుసా, వీ డోంట్ నో. ఆ టైంకి ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు, ఆపర్చునిటీ లేదు, మైండ్ సెట్ లేదు, అవేర్నెస్ లేదు. ఓకే, మనం ఏం చేయాలి, వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు ఆన్సర్ చేయలేము. సో ఓకే, మేబీ మనకన్నా బెటర్ వాళ్ళకి తెలిసేమో అని జాయిన్ అయిన వాళ్ళే 80% అనుకుంటున్నాను నేను. సో తను సపోర్ట్ చెయ్యకపోతే ఇన్ని చేసేదాన్ని కాదు, ఫైనల్గా దీంట్లోకి వచ్చేదాన్ని కాదు. So you should also choose a supportive partner. I mean, like when you choose, you have to like think about that also. I totally agree. The best investment decision that you can make నీ లైఫ్లో ఇస్ ద రైట్ పార్ట్నర్. ఇట్స్ వెరీ హార్డ్ దో. అంటే అది హిట్ ఆర్ మిస్ కాకపోతే దొరికినప్పుడు లైఫ్ అట్లీస్ట్ మేజర్ డెసిషన్స్ తీసుకునేటప్పుడు వాళ్ళ సపోర్ట్ ఉంటే ఓకే, ఇంకొంచెం బూస్టింగ్ ఉంటుంది. మనం చేసేది తప్పైనా కరెక్ట్ అయినా ట్రై చేయని ఎంకరేజ్మెంట్ ఉన్నప్పుడు అది డిఫరెంట్ ఉంటుంది కదా. డెఫినెట్లీ ఐ హోప్ ఇది అందరికీ వర్కౌట్ అయితే బాగుండు. ఫస్ట్ నుంచి లేకపోయినా తర్వాత అయినా అర్థం చేసుకుని సపోర్ట్ ఇస్తే. ఎందుకంటే చాలా మందిని చూసాను, మా హస్బెండ్ ఒప్పుకోరు, నో హీస్ నాట్ కంఫర్టబుల్, మై డాడీ స్టిల్, పేరెంట్స్ కూడా ఇంకా ఇలాంటి కేసెస్ చాలా ఫ్రెండ్స్తో మాట్లాడినప్పుడు బయటపడి చెప్తా ఉంటారు కదా. సో ఓకే, ఇప్పటికైనా కొంచెం ఛాన్స్ ఇస్తే ఏమో న్యూ ఆపర్చునిటీస్ ఓపెన్ అప్ అవుతాయేమో అని. ఇంకో ట్రై చేస్తేనే కదా తెలుస్తుంది, అది ట్రై చేస్తేనే తెలుస్తుంది. అండ్ మీరు ఈ ట్రయల్ అండ్ ఎర్రర్స్ అంటూ ఉన్నారు కదా, సో ఆఫ్టర్ యూ క్విట్ డిడ్ యూ ట్రై మల్టిపుల్ థింగ్స్? సో మెనీ థింగ్స్ నేను నేర్చుకొని, సాఫ్ట్వేర్ కోర్స్ లేదు యాక్చువల్లీ. కాలేజ్ నాకు ఎంబీఏ చేద్దామని ఆలోచన ఉండేది, కాకపోతే ఇక్కడ ఎంబీఏ కాలేజ్లోకి వెళ్ళటం మెయిన్ ఎక్స్పీరియన్స్ ఉండాలి కదా, ఇండియాలో లాగా కాదు. సో మంచి యూనివర్సిటీకి వెళ్ళాలంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం అసలు నాకు ఇది కష్టం అనిపించింది. సరే ఎంట్రీ లెవెల్ ట్రై చేసినా కానీ నాకు వర్కౌట్ అవ్వలేదు. అప్పుడు అయోవాలో ఉండేవాళ్ళం, అయోవా స్టేట్ యూనివర్సిటీ, అది ఎంట్రన్స్ ఎగ్జామ్ అది ట్రై చేశాను కానీ ఎక్స్పీరియన్స్ వల్ల చాలా వరకు సో ఇది మనకు అవ్వదేమో, సో ఇంకా ఏం ట్రై చేద్దాం అంటే నేను ట్రై చేసిన వాటిలో ఏది సక్సెస్ అని చెప్పను కానీ బట్ అన్నిట్లో వేళ్ళు కాళ్ళు పెట్టాను, చూద్దాం అన్నట్టు. అకౌంటింగ్ గురించి ఎంబీఏ చేద్దాం అనుకున్నాను. ఇంకా ఒక 2 years ఇట్లానే ఏదో ఒకటి కోర్సెస్ అనో లేకపోతే ఏదో ట్రై చేయడమో. ఇక అనిపించింది నేను కరెక్ట్గా నాకే తెలీదు ఏం చేయాలో. ఇప్పుడు నేను కాలేజ్లో జాయిన్ అయ్యి అది కూడా క్లారిటీ లేకుండా, నాకు ఒక క్లారిటీ ఉంది, నాకు తెలిసిపోయింది నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఓకే. సో ఫిగర్ అవుట్ అవుతూ ఉన్న టైంలో మళ్ళీ నేను ఇప్పుడు ఇక్కడ ఎడ్యుకేషన్ అంటే ఇట్స్ నాట్ ఈజీ కదా. వీ హ్యావ్ టు చాలా పే చేయాలి, వీ హ్యావ్ టు ఎఫర్డ్ ఇట్. సో అది బర్డెన్ ఇస్తున్నానా నేను మళ్ళీ ఫ్యామిలీకి, ఇది కరెక్ట్ కాదేమో, ఇంకొక వే ఏదన్నా ఉందేమో. ఇప్పుడు అంటే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను కానీ ఇది కరెక్ట్ వేనా కాదా తెలీదు. అది నేను ఎంజాయ్ చేస్తానా లేదా సాఫ్ట్వేర్ నచ్చనట్టే అది కూడా అవుతుందా తెలీదు. సో దానికి డబ్బులు పెట్టి మళ్ళీ చిన్న అమౌంట్లు కాదు కదా ఇక్కడ చదవాలి అంటే, కోట్లలో అవుతుంది. సో ఇది కరెక్ట్ కాదేమో నా డెసిషన్ అనిపించింది. సో చదువు కాదు, ఎందుకంటే ఆల్రెడీ ఒక 25 ఏళ్ళు వచ్చినాయి, ఇంకా ప్యాషన్ ఉంది నాకు, ఇందులోనే చేయాలని నాకు క్లారిటీ ఉంటే దట్స్ అ డిఫరెంట్ థింగ్. ఫిగర్ అవుట్ చేస్తున్న టైంలో నేను ఆల్రెడీ ఇంకా వేరే ఆప్షన్స్ కూడా చూస్తున్నాను. సో ఈ ఆప్షన్ కరెక్ట్ కాదు, అంత స్పెండ్ చేయటం అనిపించింది. సో ఆఫ్టర్ దట్ సరే ఈ చదువు పక్కన పెట్టేద్దాము, వర్క్ వైజ్ ఏం చేయగలనో చూద్దాం అనుకున్నా. ఈలోపే తన గ్రీన్ కార్డ్ అప్లికేషన్ వాళ్ళు ఎప్పుడో వేసుంటారు కాబట్టి H4 తర్వాత ఒబామా రూల్ పాస్ చేశారు కదా, డిపెండెంట్స్ కూడా వర్క్ చేయొచ్చు అని. సో నాకు అది అప్రూవ్ అయింది. ఓకే, H4EAD. సో ఇది సాఫ్ట్వేర్ మానేశాను కదా, తర్వాత ఇట్లాంటి స్టంట్లే చేస్తున్నాను. ఆ కోర్స్ నేర్చుకుంటున్నా, ఈ కోర్స్ నేర్చుకుంటున్నాను చేస్తున్నాను కానీ దేని మీద కరెక్ట్ ఇది లేదు. సో ఇంకొక రోజు బాగా అంటే
ఈ లోపు చెప్పేవాళ్ళు చెప్తా ఉంటారు కదా, ఎందుకు చేయట్లేదు, బాగానే చదువుకున్నావు కదా, అందరూ చేస్తున్నారు కదా, ఈ ప్రెషర్ ఎక్కువైపోయింది. ఊరికే సరదాగా కూడా క్యాజువల్గా కూడా అనేస్తారు. అదే ఎక్కువ ప్రెషర్ తీసుకుంటున్నాను నేను. ఇంట్లో వాళ్ళు నువ్వేం చేయక్కర్లేదు, కామ్గా కూర్చో, స్లోగా ఫిగర్ అవుట్ చెయ్యి అన్నా కానీ వెనకాల తొలుస్తూ ఉంటుంది కదా. మనతో పాటు చదివిన వాళ్ళందరూ మంచి జాబ్స్లో సెటిల్ అయ్యి ఆల్రెడీ ఎర్నింగ్ స్టార్ట్ చేసి అచీవ్మెంట్స్, ఇది చేశాను నేను, ఇది కొన్నాను నేను అంటుంటే నేనేం చేయలేకపోతున్నాను. వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టడం తప్ప. ఎంత పేరెంట్స్ కానీ హస్బెండ్ కానీ ఎంత ఏం పర్వాలేదు, నువ్వేం చేయక్కర్లేదన్నా కానీ మనకు ఉంటుంది కదా. సో టార్గెట్లో మా ఇంటి దగ్గర టార్గెట్ ఉండేది. నాకేం తోచేది కాదు, ఖాళీగా ఉండేదాన్ని. అవినాష్ ఆఫీస్కి వెళ్ళిపోతే ఊరికనే తిరిగేదాన్ని. నచ్చేది టార్గెట్. ఊరికే వెళ్ళి ఎక్స్ప్లోర్ చేస్తూ రోజు 1 గంట 2 గంటలు టైం పాస్ అనమాట. మా హస్బెండ్ నవ్వేవారు, నువ్వు రోజు వెళ్తున్నావు, కొన్ని రోజులకి ఏ షాప్ లిఫ్టరో అనుకుని నీ ఫోటో కూడా అక్కడ ఎంట్రన్స్లో పోస్ట్ చేస్తారు, చూసుకో అన్నిసార్లు వెళ్తున్నావు అని. సో టార్గెట్లో వర్క్ చేస్తాను నేను అంటే ఫస్ట్ షాక్ అయ్యారు, నీ ఇష్టం, యూ కెన్ ట్రై అన్నారు. ఈ క్యాషియర్ పొజిషన్స్ అవి ఉంటాయి కదా, క్యాషియర్ వెనకాల స్టాక్ ఆర్గనైజ్ చేయటం, ఏదన్నా పర్లా నేను జాయిన్ అయిపోతాను. అంటే నేను వేరే చోట్ల కూడా చాలా వెళ్ళి అప్లికేషన్స్ ఇవ్వడం చేశా. చాలామంది కంప్యూటర్ ఇంజనీరా, ఇది ఎందుకు సాఫ్ట్వేర్లో చేరవచ్చు కదా, ఎదురు నాకు సజెషన్స్. అరే నాకు ఏ పొజిషన్ అయినా పర్లేదు, నేను ఏదో ఒకటి ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి చేస్తూ ఎక్స్ప్లోర్ చేద్దాము, ఆపర్చునిటీస్ ఏమైనా. నాకు అడ్మినిస్ట్రేటివ్ సైడ్ ఇష్టము. గూగుల్లో కొడితే టూ మచ్ ఇన్ఫర్మేషన్, ఎటు నుంచి ఎటు వెళ్ళాలో తెలీదు. సరే ఇక్కడ చాలా వాటికి మనకి మేనేజర్స్ అట్లాంటి పొజిషన్స్ ఉంటాయి కదా. సో చూద్దాం, అసలు ముందు మార్కెట్లోకి వెళ్ళి జనాల్లో తిరిగితే కదా ఏముంటాయి ఏంటి తెలిసే. నాకు ఏ రోల్ అన్నా పర్వాలేదు అని వెళ్ళి అప్లికేషన్స్ అట్లా ఇచ్చేదాన్ని. సాఫ్ట్వేరా, ఒక ఆవిడైతే నాకు బాగా గుర్తు, షీ వాజ్ ద మేనేజర్ స్టేపుల్స్లోనో ఇందులోనో, బట్ హర్ హస్బెండ్ హ్యాస్ ఎ కన్సల్టెన్సీ, సాఫ్ట్వేర్ కన్సల్టెన్సీ. నా రెజ్యూమ్ చూసి నేను అక్కడికి ఫార్వర్డ్ చేస్తాను, హీల్ కాల్ యూ, విల్ ఫిగర్ సంథింగ్ అవుట్ అంటే, నాకు ఆపర్చునిటీ కావాలంటే నేను మీ దాకా రావక్కర్లేదు. నాకు చాలామంది కజిన్స్ ఉన్నారు, ఫ్రెండ్స్ ఉన్నారు, మా హస్బెండే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళు ఇన్ని సంవత్సరాలు ఇక్కడ ఉన్నారు కాబట్టి ఒక కాంటాక్ట్ ద్వారా జాబ్ పర్వాలేదు. నేను ఇంత దూరం వచ్చి మీ ద్వారా నేను తీసుకోవాల్సిన ఇది లేదు కదా, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ అందులో అన్నా సరే పట్టుకొని వదలకుండా వాళ్ళ హస్బెండ్తో కాల్స్ చేయించి ఇంటర్వ్యూలు ఇవ్వండి అని చాలా బలవంత పెట్టారు. సో ఇది ఇలా కూడా వద్దులే మరి అంటే, ఇది 2-3 సార్లు జరిగింది. కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేటా, ఓకే సాఫ్ట్వేర్ అన్నట్టు. సో ఇట్లా కాదని టార్గెట్లో ఎంట్రీ లెవెల్ పొజిషన్ లక్కీగా తీసుకున్నారు. నా పని ఏంటంటే హార్డ్ వర్క్ అనమాట, లేబర్ వర్కే. స్టాక్ ఆర్గనైజ్ చేయటము, ఎప్పుడన్నా క్యాషియర్స్ తక్కువైతే ఇటు నుంచి అటు పిలుస్తారు, ఆ పనే అంతా. మనకి స్టాక్ రూమ్లోకి వెళ్ళడము, ఐస్ రూమ్లోకి వెళ్ళటము, స్టాక్ సర్దటం, బేసిక్గా అదే పని. అదొక 9-10 months చేసినట్టున్నాను. అండ్ నాకు చాలా నచ్చింది. ఇట్స్ ఓకే, ఏ పని అయితే నేను ఖాళీగా లేను, నిదానంగా ఫిగర్ అవుట్ చేస్తాను. అట్లీస్ట్ నాకు నేను వేరే వాళ్ళకి చెప్తే ఏంటి టార్గెట్లో డైలీ వేజ్ ఇది చేస్తున్నావా, ఇట్స్ ఓకే, ఎవరైనా ఏమైనా అనుకోండి, ఇప్పటిదాకా అదే కదా అందరి అభిప్రాయాలకి వాల్యూ ఇచ్చి అది కరెక్ట్ ఏమో అనుకుని పీపుల్ ప్లీజర్. సో ఏమీ చేసింది లేదు, ఇప్పుడైనా ఏదో ఒకటి చేస్తున్నాను కదా, ఏదో ఒక జాబ్. అప్పుడు బాగా నాకు నచ్చింది ఏంటంటే, అది నాకు ఎంత తక్కువ వచ్చినా సరే మా మదర్ ఇన్ లాకి నేను గోల్డ్ పెండెంట్స్ చేయించాను. ఆ 9 months నేను ఏదైతే చేసి సేవ్ చేశానో నాకు కొంచెం కాన్ఫిడెన్స్ వచ్చింది. అదే ఫస్ట్ నేను ఇంకొకళ్ళకి నా మనీతో గిఫ్ట్ కొనడం. అండ్ ఇండియా వెళ్ళాల్సి వచ్చింది, మా తాతగారికి సీరియస్గా ఉందని. సో నేను అన్ని నెలలు అంటే ఇంకా కుదరదు కదా, సో క్విట్ చేస్తాను. మళ్ళీ వచ్చిన తర్వాత ఈ షిఫ్ట్ డెలివరీ సర్వీస్ ఉంటాయి కదా, ఊబర్ లాగానే షిఫ్ట్ జాయిన్ అయ్యాను. ఓకే, పర్వాలేదు ఏదైనా సరే, ఏం లేదు, డెలివరీస్ గ్రోసరీస్ షాప్ చేసి తీసుకెళ్ళి డెలివరీ ఇవ్వటం. ఓకే, అది
పని అంతే. సో ఇన్స్టా కార్డ్స్లో అట్లా ఆర్డర్ ఇచ్చినట్టు ఇన్స్టాకార్ట్ లాగా షిఫ్ట్, ఐ థింక్ షిఫ్ట్ టార్గెట్ వాళ్ళ సర్వీస్ అనుకుంటా. చేశాను కొన్ని మంత్స్ చేశాను. మళ్ళీ ఇండియా నుంచి వచ్చిన తర్వాత కొన్ని మంత్స్ చేశాను. ఈలోపు సాఫ్ట్వేర్ జాబులు కూడా నేను ఐ థింక్ ట్రాన్స్ అమెరికాకి అనుకుంటే ఇంటర్వ్యూ కూడా అయిపోయింది. మేబీ అది వర్కౌట్ అయ్యి ఉంటే ఆ లైన్లో వచ్చేసేదాన్నేమో అది క్యూఏ పొజిషన్కి. నాకు ఇట్లా ఫ్రైడే ఇంటర్వ్యూ అయింది, మండే ఈ శాలరీ టర్మ్స్ కండిషన్స్ అన్నీ మాట్లాడేశారు, సంతకాలు ఒకటే పెండింగ్, డాక్యుమెంట్స్ మండే పంపిస్తానన్నారు. అండ్ దెన్ సడన్గా హైరింగ్ ఫ్రీజ్. ఇచ్చిన ఆఫర్ వెనక్కి తీసుకున్నారు. సో అది జరగలేదు. నేను అంత బ్యాడ్ ఫీల్ అవ్వలేదు, ఎందుకంటే నాకు అదేమీ నచ్చిన ఫీల్డ్ కాదు కదా, ఇంకొకటి చూద్దాం అనుకున్నా. సో 2-3 పొజిషన్స్ వచ్చినాయి, కాకపోతే సాల్ట్ లేక్ సిటీ అని అట్లా దూరంగా వచ్చినాయి. సో మళ్ళీ నేను ఒక చోట, మా హస్బెండ్ ఒక చోట. ఇప్పుడు ఇష్టం లేని దానికి అంత దూరం విడివిడిగా ఉండి అంత అవసరం లేదనిపించింది. సో ఆ పాత్ తీసుకోలేదు. సో షిఫ్ట్ కూడా చేశాను కొన్ని మంత్స్ చేసి, ఇంకా నేను కన్సీవ్ అయ్యానని తెలిసిన తర్వాత ఇట్స్ డేంజరస్. అందులో అయోవాలో ఉండేవాళ్ళము, 6 months స్నో అది బాగా ఉంటుంది కదా. నేను అది కూడా ఆ రోజు షిఫ్ట్ డెలివరీ చేసి వచ్చిన తర్వాతనే నేను రియలైజ్ అయ్యాను నేను ప్రెగ్నెంట్. ఐస్లో జారిపోకుండా అట్లా డెలివరీలు చేసి వచ్చాను ఆ రోజు కూడా. ఇంకా అప్పుడు క్విట్ చేశాను. అప్పుడు క్విట్ చేశాను. ఇది ఎందుకు అంటే, సరే బిజినెస్ ఏదో ఒకటి అనుకున్నాను కానీ నాకు దీని గురించి తూతా ఏమీ తెలీదు. జ్యువెలరీ నేను ఎక్కువ పెట్టుకోను కూడా, సో అసలు పెద్దగా తెలీదు. క్లోతింగ్ ఇంట్రెస్ట్ ఉంది కానీ ఇక్కడ నుంచి చేయటం కష్టమేమో అనిపించింది ఆ టైంలో. ఇప్పుడు ఉన్నంత ఎక్స్పోజర్ మార్కెట్ కూడా అట్లా లేదు కదా. ఇప్పుడు వెండర్సే ఎదురొచ్చి మేమున్నాం అని చెప్తున్నారు, పింగ్ చేసి అడుగుతున్నారు. అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు అంత లేదు. సో అది రిస్క్ ఏమో, కస్టమ్ మేడ్ అంటే ఇంకా కష్టం అవుతుంది కదా, డబ్బులు కూడా ఎక్కువ పెట్టాలి అని దానికి వెళ్ళలేదు. సరే ఎందుకు, నాకు ఇప్పటికీ తెలియదు జ్యువెలరీ ఎందుకు అనిపించిందో. అసలు అప్పుడు ఆన్లైన్లో కూడా ఎక్కువ పేజెస్ లేవు, హార్డ్లీ చాలా 1 or 2 ఎక్కడైనా. ఇప్పుడు 2018. సో ఇండియా వెళ్ళాను, మా తాతగారికి సీరియస్గా ఉందన్నారు, మళ్ళీ వెళ్ళి 3 months అక్కడే ఉండిపోయాను. ఆ టైంలో ఓకే ఇండియాలో ఎక్కడెక్కడ మేజర్ చేసే వాళ్ళు ఉన్నారు, మంచి క్వాలిటీ జ్యువెలరీ, టెస్టింగ్ అన్నమాట, ఇంటికి తెప్పించుకోవటం, క్వాలిటీ చూడటం, ఓకే ఇది బాగాలేదు, ఇలాంటివి అమ్మకూడదు, మళ్ళీ ఇంకొకరి నుంచి తెప్పించుకోవటం, ఓకే ఇది బాగానే ఉందా, మినిమం రిక్వైర్మెంట్లు అనేవాళ్ళు, ఇంత పెట్టి కంపల్సరీ కొనాలనేవాళ్ళు. ఎంత మనీ వేస్ట్ అయిందో. కాకపోతే ట్రయల్ అండ్ ఎర్రర్. సో అలా సడన్ అంటే మా తాతగారు కూడా ఎప్పుడు చదువుకోవాలి, జాబ్ చేయాలి ఇట్లా చెప్తా ఉండేవారు చిన్నప్పటి నుంచి. ఆయనకి బాగాలేదు, హీ వాజ్ బెడ్ రిడెన్, హీ వాజ్ 99. 100th బర్త్డే గ్రాండ్గా చేద్దామని చాలా పెద్ద ప్లాన్ ఉంది మాకు. ఈ లోపే ఇంకొన్ని మంత్స్లో ఆయన సీరియస్ అనే. ఇందుకోసమైనా నేను ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి, ఎప్పుడు చదువుకోవాలి, చక్కగా జాబ్ చేయాలి. రేడియో వినేవారు ఆయన. మనకి రేడియోలో ఈ ప్రోగ్రామ్స్ వచ్చేవి ఇంగ్లీష్ గురించి, పిల్లలకి ఏం ఉపయోగపడతాయి అవన్నీ వినమంటే అప్పుడు బోర్, ఏంటి తాతగారు ఇవన్నీ చెప్తారు. ఆయన అలాంటి సిచ్యువేషన్లో ఉంటే అవన్నీ కూడా గుర్తొచ్చినాయి. ఎలాగో నేను అదే మైండ్ సెట్లో స్ట్రగుల్ అవుతున్నాను కదా, ఏదైతే అది. అప్పుడు కూడా అన్నారు, ఏంటి అమ్ముకుంటావా అవి అమ్ముకుంటావా, చక్కగా జాబ్ చేసుకోక ఇవన్నీ ఎందుకు, ఏదో ఒకటి ట్రై చేద్దాము, కుదిరితే కుదిరింది, లేకపోతే లేదు ఇంకోటి. సో ఇన్ని రకాలు చేసుకుంటూ వచ్చాక లాస్ట్లో ఇది వర్కౌట్ అయింది. ఐ కెన్ రిలేట్ టు యువర్ జర్నీ అనమాట కొంచెం. ఎందుకంటే నేను కూడా ఇండియాలో వర్క్ చేశాను, కాగ్నిజెంట్లో వర్క్ చేస్తూ ఉన్నాను అనమాట. నాకు కూడా సెట్ అవ్వలేదు సాఫ్ట్వేర్ ఆ సైడ్. సరే అని చెప్పి క్విట్ చేసేసి ఏదైతే అయిందని చెప్పి మా హోమ్ టౌన్ తిరుపతికి వెళ్ళాను అనమాట. వెళ్ళిన తర్వాత అక్కడ స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యాను. చాలామంది రిలేటివ్స్ చుట్టుపక్కల, ఏంటి ఇంజనీరింగ్ చదివి 2nd classకి నేర్పించుకుంటుంది అని చెప్పి ఇలా మాట్లాడేవాళ్ళు అనమాట. సో అది మీకేమన్నా అట్లాంటివి విన్నప్పుడు మెంటలీ మిమ్మల్ని ఏమైనా ఎఫెక్ట్ చేసిందా? లైక్ హౌ డిడ్ యూ గో త్రూ దాట్? మామూలుగా అయితే నేను చాలా సెన్సిటివ్, చిన్న ఏదన్నా ఫీల్ అయిపోయేదాన్ని. కానీ ఇప్పుడు ఆలోచిస్తుంటే అనిపించింది అవన్నీ నేను ఎందుకు పట్టించుకోలేదు. ఇప్పుడు ఆలోచిస్తున్నాను, మామూలుగా అన్ని మనసుకు తీసుకొని బాధపడతాను కదా, కానీ అది పట్టించుకోకపోవడమే మంచిది అయ్యింది.
అంటే ఇక అప్పుడు ఒక మొండితనం వచ్చేసింది. అప్పటిదాకా పీపుల్స్ ప్లీజర్, ఎవరేం చెప్పినా వినటం ఓకే అంతవరకు. కానీ కెరియర్ సెట్ అవ్వట్లేదు, రకరకాలు అంటున్నారు. మీ అమ్మాయి ఏం చేస్తుంది, మా అబ్బాయి ఇక్కడ పని చేస్తున్నాడు, మా అమ్మాయి అమెరికా వెళ్ళింది, ఈ రోజుకి మా డాడీ ఇంకా మాస్టర్స్ చేయొచ్చు కదా నువ్వు కూడా అంటే. మాస్టర్స్ చాలా మందికి అమెరికానో ఆస్ట్రేలియానో వెళ్ళటానికి ఒక దారి, చదువు మీద ఇంట్రెస్ట్తో వచ్చేవాళ్ళు ఓకే, ఒక దారి క్రియేట్ చేసుకుని వచ్చే వాళ్ళకి మాస్టర్స్ ఒక వే లాగానే కదా. ఇక్కడికి వచ్చాక చూద్దాం, చదువుకుని జాబ్ చేసి ఎంతమంది, చాలామంది అంతే కదా. నేను ఇక్కడికి వచ్చేసాను, మళ్ళీ ఎందుకు ఆ డబ్బులు ఖర్చు పెట్టడం, అక్కడ జాబ్ కావాలంటే జాబ్ కూడా వచ్చింది కదా, వద్దు అనుకుని కదా. అదే అనిపిస్తుంది, ఈ ఆపర్చునిటీ నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి వస్తే బాగుండేది కదా, H1 కానీ నేను వదిలేసిన జాబ్స్ కానీ అనిపించేది. కాకపోతే నిజంగా నేను చేయలేకపోయాను, మైండ్ లేదు అందులో. నేను చదువు ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యేటప్పుడే నేను చాలా క్లియర్గా చెప్పేసా, ఏం చేయాలో తెలియకపోయినా ఇది వద్దు అని అర్థమైపోయింది అప్పటికే. కానీ ఇంట్లో అప్పుడు ఎట్లా ఉంటుంది, వాళ్ళకి తెలిసిన నాలెడ్జ్లో వాళ్ళు ఇది బాగుంటుందని జాయిన్ చేస్తారు. సో మార్కుల కోసం చదివాను అంతే. అంటే ఫస్ట్ నుంచి డిస్టింక్షన్ రేంజ్ స్టూడెంట్ కాబట్టి ఇప్పుడు చదవకపోతే పరువు పోతుంది, బాగోదు. సో చదివేసి ఎగ్జామ్స్ రాసి మంచి మార్కులు వచ్చేస్తే అయిపోతుంది. ఆ ప్రోగ్రామింగ్ ల్యాబ్స్ జరిగాయి కదా, అట్లా కూర్చునేదాన్ని. సరే ఇన్నిట్లో పాస్ అయిన అమ్మాయి ఇది పాస్ చేయకపోతే బాగోదని జాలితో ఏదో ఈజీ ప్రోగ్రామ్ ఇచ్చేవారు. ఇదేంటి ఇట్లా మొండిగా కూర్చుంది అన్నట్టు చేసేదాన్ని ఒక్కొక్కసారి. ఆ జావా కానీ సి ప్రోగ్రామ్స్ కానీ అసలు ఎంజాయ్ చేసే పేపర్లు అంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అలాంటి ఈ టచ్ లేని సబ్జెక్ట్స్. అండ్ వేరే దాంట్లో ఫార్మసీయో అడ్మినిస్ట్రేషన్ సైడ్ అంటే దానికి ఏముంటాయి జాబ్స్, ఆ టైంలో అట్లా ఉండింది సాఫ్ట్వేర్. అవును. సో తప్పలేదు, ఇంకా ఇలాగే చాలా మంది ఉన్నారని తర్వాత అర్థమైంది. చాలా స్ట్రగుల్ అయ్యాను ఇంటర్నల్గా, మెంటల్గా చాలా సఫోకేటింగ్గా ఉండేది. ఏం చేయాలో తెలీదు, ఎప్పుడు అది ఎవరో ఒకళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, ఏంటి చదువుకుని ఏం చేయట్లేదు, ఎంతమంది చేయట్లేదు, నువ్వే కష్టం అంటావేంటి. వాళ్ళు పాయింట్అవుట్ చేసి వెళ్ళిపోతారు, మళ్ళీ మనం ఇంట్లో ఉన్నది ఒకటే, ఇంకా అవే ఆలోచించుకుంటూ ఉంటాం. చెయ్యట్లేదని నాకు తెలుసు, ఏదో ఒకటి చెయ్యాలని నాకు ఉంది. కానీ ఆ సిచ్యువేషన్స్ చాలామందికి అంతే కదా, ఒకదాని తర్వాత ఒకటి, ఇంటర్ తర్వాత కాలేజ్ తర్వాత జాబ్, లేకపోతే పెళ్ళి, ఇంకొక చోటకి వెళ్ళిపోవడం, ఆ బ్రీత్ టైం ఉండదు. ఇది ఏంటి అని తెలుసుకోవడానికి అప్పట్లో ఒక స్మాల్ టౌన్లో ఉన్న అమ్మాయికో అబ్బాయికో ఎంతవరకు కుదురుతుంది ఆ 2000s. ఇప్పుడంటే చాలా ఈ కెరియర్ కౌన్సిలింగ్ సెషన్స్ అని, యూట్యూబ్లో వీడియోస్ అని, గూగుల్లో ఇన్ఫర్మేషన్ అని, రకరకాల కోర్సెస్ అని, ఇవన్నీ చూస్తే అరే అప్పుడు ఇవన్నీ ఉంటే ఒక ఐడియా వచ్చేది కదా మనకి, ఓకే ఇది చేస్తే ఈ ఫీల్డ్స్లోకి వెళ్ళొచ్చు, రిలేటెడ్ ఈ పొజిషన్స్ చేయొచ్చు. ఇప్పుడు కోర్సెరా ఓపెన్ చేసి చూడండి, మనకి ఫీల్డ్ వైజ్ ఎట్లా నీట్గా ఉంటుంది, ఈ పొజిషన్స్ చేయొచ్చు ఇది చదివితే, ఈ సర్టిఫికేషన్ చేస్తే, లేకపోతే హెల్త్ కేర్లో ఇన్ని రకాలు ఉన్నాయి, అడ్మినిస్ట్రేషన్లో అవి ఏమీ తెలియదు కదా అసలు అప్పుడు. ఇప్పటికీ ఐ స్టిల్ ఎవరన్నా పలానా అంటే ఓకే ఇది ఎట్లా వచ్చింది, ఓకే ఇన్ని రకాలు ఉంటాయా, బ్రాంచ్ అవుట్ అవ్వచ్చా, అప్పుడు అవి ఏమీ తెలియదు కదా. ఆర్ మేబీ అట్లాంటిది ఏదైనా తెలుసుంటే నాకు సాఫ్ట్వేర్ అంటే అంత ఎవర్షన్ కూడా రాకపోయి ఉండేది. ఓన్లీ లాంగ్వేజెస్ వరకే, మెయిన్ స్ట్రీమ్ వరకే తెలిసింది అప్పట్లో. సో అందరూ పోక్ చేస్తారు, సరే పోనీ నాకు కౌన్సిలింగ్ ఇవ్వండి, ఏం చేయాలో చెప్పండి నేను చేస్తాను, ఐఎమ్ రెడీ. కాకపోతే మీకు తెలీదు నాకు తెలీదు, సో గివ్ మీ సమ్ టైమ్ టు ఫిగర్ ఇట్ అవుట్. కానీ నేనైతే చాలా టైం తీసుకున్నాను, నాకు లక్కీగా కుదిరింది. ఎవరు అంటే మా హస్బెండ్ ఏమనలేదు, ఓకే ఇది చదువుతావా చదువు, ఫీజు కట్టాలా కడదాం, ఇది రాస్తావా రాయి, ఓకే ఇది ట్రై చేస్తావా చెయ్యి. కాకపోతే ఎంతమందికి ఆ ఫ్రీడమ్ ఉంటే బాగుంటుంది. అంటే ఇవేమీ నాకు నష్టం ఏం జరగలేదు, డబ్బులు తక్కువ వచ్చినా డబ్బులు వచ్చినాయి. కమ్యూనికేషన్, నేను చాలా ఇంట్రోవర్ట్, మాట్లాడాలంటే చాలా భయపడేదాన్ని. అందులో స్మాల్ టౌన్స్ నుంచి మనం ఎంత మాట్లాడతాం, ఒక అమెరికా వచ్చి ఇక్కడ వీళ్ళ లాంగ్వేజ్లో, వీళ్ళతో పాటు కస్టమర్ సర్వీస్ కదా మెయిన్గా, క్యాషియర్ వాళ్ళు ఏదో అడుగుతారు తెచ్చిపెట్టి అంతా ఇంగ్లీష్లో మాట్లాడాలి. ఫస్ట్లో భయం అనిపించినా నాకు హెల్ప్ అవుతుంది ఇది
నిదానంగా బెటర్ అవుతాము అని ఏదో ఒక స్కిల్కి ఇంప్రూవ్ అయ్యి ఏదో ఒకటి బయట భయం లేకుండా వెళ్ళడము మాట్లాడడము టార్గెట్లో నాకు అలవాటైంది. లేకపోతే నేను నాకే ఆశ్చర్యంగా ఉంటుంది, ఒకప్పుడు పర్సనాలిటీ వేరు, ఇప్పుడు వేరు. నేను లైవ్ సెషన్స్ చేస్తూ కూర్చుని అన్ని గంటలు మాట్లాడుతున్నాను అంటే ఓకే, దీనివల్లే నాకు అది హెల్ప్ అయింది, లేదంటే అస్సలు కుదిరేది కాదు. సో ఏదో ఒక థింగ్ నేర్చుకున్నా ప్రతి ఎక్స్పీరియన్స్ నుంచి. జనరలీ ఇండియాలోనే మోస్ట్లీ నాకు తెలిసినంత వరకు పీపుల్ లివ్ దేర్ లైఫ్ ఇన్ ఆటో పైలట్ అనమాట. సో అది మోస్ట్ ఆఫ్ ద ఇండియన్స్కి అదొక ఇదైపోయింది, లైక్ వన్ ఆఫ్టర్ ది అదర్. మనం జనరలీ ఏదైనా కొనాలన్నా ఏమన్నా చెయ్యాలన్నా మల్టిపుల్ థింగ్స్ ట్రై చేస్తాం. ఐ డోంట్ నో వై వీ డోంట్ డూ దట్ విత్ కెరియర్. వీ షుడ్. అంటే ఎట్లా అయిపోయిందంటే ఏం చేయాలో తెలీదు, ఏం చేయకూడదో తెలిసినా ఏం చేయాలో తెలీదు, ఎక్స్ప్లోర్ చేసే అవకాశం లేదు, ఎవరిని అడగాలో తెలీదు. తెలిసిన వాళ్ళని అడిగితే చాలామంది ఇవన్నీ ఎందుకు, కంప్యూటర్ సైన్స్ చేసావు కదా, శుభ్రంగా ఏ సాఫ్ట్వేర్ జాబ్ చూసుకోవచ్చు కదా, సారీ అంతవరకే చెప్పేవాళ్ళు ఎక్కువ. ఓకే, ఓహో నీ పొజిషన్ ఇదా, ఓకే ఇవి ఉన్నాయా వాళ్ళు. అంటే పెద్ద మనం ఎవరిని అడుగుతాము, మనకు తెలిసిన ఫ్రెండ్స్ను, లేకపోతే మనకన్నా కొంచెం పెద్దవాళ్ళు ఆల్రెడీ సెటిల్ అయిన వాళ్ళని అడుగుతాం. వాళ్ళే ఇట్లా చెప్తే ఏం చేయాలో మనకు తెలీదు. ఓకే, అప్పట్లో ఇంత అవేర్నెస్ ఉండుంటే ఓకే మనం ఎవరిని అడగక్కర్లా, గూగుల్లో ట్రై చేద్దాం, ఇవాళంతా సెర్చ్ చేసాం దొరకలేదు, రేపు దొరుకుతుందేమో, ఎక్కడో ఒక లింక్ నుంచి కదా ఏదన్నా స్టార్ట్ అయ్యేది. అది అప్పుడు లేక ఆ టైంలో చదివిన వాళ్ళు చాలామంది ఇది స్ట్రగుల్ అయ్యారు. డిగ్నిటీ ఆఫ్ లేబర్ ఆల్సో మన ఇండియాలో కొంచెం తక్కువ. అండ్ వీ నీడ్ టు ఎంకరేజ్ పీపుల్ డూయింగ్ డిఫరెంట్ థింగ్స్ వైల్ వర్కింగ్ దెమ్, లైక్ ఆ కెరియర్ని వర్కౌట్ చేస్తూ వేరే చెయ్యాలి అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. So it's actually very nice to hear a story like this, because there are so many skills which you don't get online unless you are on ground. పోయి ఇట్లా మీరు చెప్పినట్టు కస్టమర్ సర్వీస్తో మాట్లాడడం కానీ, సో కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవడానికి you don't just work for money. At a point of time తర్వాత మనకు మనీ అనేది it becomes not very necessary. So we want to do more things as a human being. మనం చాలా చేయాలనుకుంటాం, చాలా అచీవ్ చేయాలనుకుంటాం, అండ్ మనీ ఈజ్ వన్ ఆఫ్ ఇట్. అండ్ మనం అదర్ థింగ్స్ని చాలా అండర్ ప్లే చేస్తాం అనిపిస్తుంది. బట్ ఇట్స్ వెరీ హార్ట్నింగ్ టు హియర్ ఎ స్టోరీ లైక్ దిస్. సో దిస్ జర్నీ ఇస్ లైక్ రియల్లీ సో నైస్. అంటే వేరే వాళ్ళు అన్నది పట్టించుకోలేదా అంటే, యాక్చువల్లీ మీ క్వశ్చన్ పట్టించుకోలేదు. ఎందుకు నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంటే నా పర్సనాలిటీకి చిన్న చిన్న వాటికే ఫీల్ అయిపోయి సెన్సిటివ్ అయిపోయి బాధపడి ఇంట్రోవర్ట్స్ ఎట్లా ఉంటారు, వినలేదు, బ్లాక్ చేసేసాను. మేబీ యూ ట్రస్టెడ్ యువర్ సెల్ఫ్ మోర్. నేను ఇంకా అదే పనిలో ఉన్నా, ఎవరు ఏమన్నా సరే ఓకే స్టాక్ తెప్పించుకుందాం, ఓహో ఇది బాగాలేదు వీళ్ళ దగ్గర తీసుకోకూడదు. ఆ ఇండియాలో ఉన్న 3 months మా తాతగారితో టైం స్పెండ్ చేయడంతో పాటు నాకు ఇంకొక నేను చేసిన పని ఇదే. రకరకాల వెండర్స్ ఎవరున్నారు ఏంటి అంతా ట్రయల్ అండ్ ఎర్రరే కదా ఇప్పట్లాగా. ఇప్పుడు ఏంటంటే ఓకే మేమున్నామని రీచ్ అవుట్ అవుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి కూడా వెండర్స్ మా దగ్గర ఇవి దొరుకుతాయి అని గూగుల్లో కానీ యూట్యూబ్లో కానీ ఇట్స్ ఆల్ అవుట్. యాక్చువల్గా ఓపెన్గా అన్ని రిసోర్సెస్ అడ్రస్లతో సహా ఫోన్ నెంబర్లతో సహా వాళ్ళే పెడుతున్నారు ఇన్ఫో. అప్పుడు అట్లా లేదు, అసలు ఎవరు ప్రాపర్గా రెస్పాండ్ అయ్యేవారు కాదు. మనీ ఎక్కడి నుంచి అడగాలి, ఇప్పుడు వీళ్ళని అడుగుదామా, ఏదన్నా తేడా వస్తే మళ్ళీ ఏమంటారో, వీళ్ళు ఆర్డర్ తీసుకుని మళ్ళీ మనకి అసలు షిప్పే చేయకపోతే ఏంటి, అలా అవన్నీ ఐ వాజ్ రెడీ టు ఫేస్ ఆల్ దోస్ థింగ్స్ బికాస్ అది పార్ట్ కదా. ఇప్పుడు నేను తెలుసుకోవాలి అంటే నాకు తప్పదు. అలా కూడా జరిగినాయి, చాలా మనీ లాస్ అయ్యాను. అవన్నీ ట్రాష్లో పడేసిన రోజులు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఏంటి ఇవా అసలు అమ్మాయిలాగా ఉన్నాయా, ఫ్రీగా ఇచ్చినా ఎవరు తీసుకోరు అన్నట్టు. నేను ఇప్పుడు ఇదంతా చేయటానికి పెట్టుబడి ఎవరిని అడగాలి అంటే ఐ వాజ్ ఇన్ దట్ పొజిషన్. నేను అంటే ₹1,00,000 కూడా ఒక 26-year-old 27-year-old దగ్గర ఏదైనా స్టార్ట్ చేయడానికి
₹1,00,000 కానీ 50,000 దాకా కూడా లేవు నా దగ్గర, ఏమి లేవు. ఎందుకంటే నాకు అవసరం అయితే పేరెంట్సో హస్బెండో ఒక కుషన్ ఉంది అప్పటిదాకా నా నీడ్స్కి. నేను ఇంత దూరం ఆలోచించలేదు. సో ఎవరిని అడుగుదాం, తెలిసిన వాళ్ళ దగ్గర ఎప్పుడూ తీసుకోకూడదు. ఫెయిల్ అయితే దెప్పుతూ ఉంటారు కదా పేరెంట్స్కి, ఇది అన్రిటర్న్ అనమాట. మన మీద ప్రేమ ఎంత ఉందా లేదా ఇవన్నీ పక్కన పెడితే, తగలేసావుగా, చెప్పింది చేయొచ్చు కదా, అందరూ చేసుకుంటున్నారు కదా, మళ్ళీ ఇవే లూప్ తిరుగుతూ ఉంటుంది. సో నేను మా అత్తయ్య గారిని అడిగాను, మా అత్తమ్మని అడిగాను. ఐఎమ్ వెరీ క్లోజ్ విత్ హర్. నాకు ఆ చనువు ఉంది. సో నేను ఇట్లా వేరే ఎవరిని అడుగుదాం అనుకోవట్లేదు అత్తమ్మ అంటే, ఎవరిని అడగొద్దమ్మా, నీకు ఎంత కావాలో చెప్పి నేను పంపిస్తాను. సో ఆవిడిచ్చిన 1,00,000తోనే నేను ఈ ట్రయల్ అండ్ ఎర్రర్ అంతా స్టార్ట్ చేసి, నేను ఒకటి ఫిగర్ అవుట్ చేసుకుని, ఓకే వీళ్ళ దగ్గర అని వెండర్స్ నేను సెట్ చేసుకుని, ఇంక 3 months అయిపోతుంది, తాతగారికి కొంచెం ఓకే అనుకుని ఇంక నేను వెనక్కి వచ్చేసాను, యూఎస్కి వచ్చేసాను. వచ్చాక తెలిసిన ఫ్రెండ్స్కి అట్లాగా, అంటే వెరీ న్యూ నాకే ఇప్పటికీ ఆలోచిస్తే, ఇదంతా నా పర్సనాలిటీ వైజ్ నేను చేసేది కాదు కదా, ఎట్లా చేశాను, ఎలాగో అలా చేశాను, అమ్మయ్య దాంట్లోంచి బయటపడ్డాను అని ఇప్పుడు అనిపిస్తూ ఉంటుంది. చేసేసాను. ఇక అంటున్నారా లేదా అని కూడా పట్టించుకోలేదు. అంటే అంత టైము కానీ వాళ్ళకి నేను అంత టైం ఇవ్వలేదు. అంటున్నారని కూడా నా దాకా వస్తుంది అన్నట్టు అసలు ఏం పట్టించుకోకుండా నా పని చేసుకుంటూ పోయాను. అసలు ఇక్కడికి వచ్చాక తెలిసిన ఫ్రెండ్స్తో అట్లాగా నిదానంగా స్టార్ట్ చేసి వెంటనే వెబ్సైట్ స్టార్ట్ చేశాను. బికాజ్ లీగల్గానే చేద్దాము, చేస్తే ఎందుకు వచ్చింది మళ్ళీ రిస్క్ అని చెప్పేసి. సెట్టింగ్ ఆల్ దట్ అప్, నువ్వు రైసింగ్ క్యాపిటల్ కానీ ఇవన్నీ కానీ, ఇట్స్ వెరీ ఈజీ ఇఫ్ ఇట్స్ పీపుల్ క్లోజ్ టు అస్. అండ్ వీ యాక్చువల్లీ నీడ్, లైక్ మనం ఎందుకు, ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ యాక్చువల్లీ, బట్ లాట్ ఆఫ్ మనీ మనకు బ్యాంకుల్లో ఉంటుంది చాలా మందికి చుట్టుపక్కల, దే డోంట్ నో వేర్ టు పుట్ ఇట్. ఇన్స్టెడ్ దాన్ని ఇన్వెస్ట్ చేస్తే, మనకు తెలిసిన వాళ్ళ దగ్గర, మనకు తెలిసిన వాళ్ళకి ఇస్తే, దే ఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ అన్నప్పుడు వాళ్ళ దగ్గర ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. బికాస్ you need to believe in people around you, at least the close ones. ఇప్పుడు నా సిచ్యువేషనే అంతవరకు మనం ఒక డిప్రెస్డ్ స్టేట్లో ఉంటాం, ప్రతి ఒక్కళ్ళు పాయింట్అవుట్ చేసి. సో అడగాలంటే మనకి ఎంత క్లోజ్ అయినా, అమ్మైనా, నాన్నైనా, హస్బెండ్ అయినా, లేకపోతే మన బెస్టెస్ట్ ఆఫ్ ద ఫ్రెండ్స్ అయినా సరే, మళ్ళీ ఏమనుకుంటారో, అప్పుడు ఏదన్నా కాదు కూడదు అన్న మాట వస్తే వాళ్ళ మీద ఉన్నది పోతుందేమో, నా మీద నమ్మకం లేదని వీళ్ళు మళ్ళీ ప్రూవ్ చేశారు కదా నాకు అని ఒక కైండ్ ఆఫ్ ఎవర్షన్ వస్తుందేమో, బాధపడాల్సి వస్తుందేమో అని అడగటానికి కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే మనం ఉన్న మైండ్ సెట్ అట్లాంటిది ఆ టైంలో. కాదు అవన్నీ దాటుకుని అడిగాము అంటే అవతల వాళ్ళు కూడా కొంచెం అర్థం చేసుకుని, సీరియస్నెస్ అర్థం చేసుకుంటే ఇంకా బాగుంటుంది. సో అలాంటి వాళ్ళు నాకు ఒకళ్ళు దొరికారు కాబట్టి, అంటే వేరే మిగతా వాళ్ళు కూడా అడిగితే ఇచ్చేవాళ్ళేమో, నాకెందుకు అడగాలనిపించలేదు. ఎందుకంటే నేను మీ అందరికీ, నేను కూడా ఒక వర్త్ ఉన్న పర్సన్, నాకు కూడా సీరియస్నెస్ ఉంది అని నేను ప్రూవ్ చేద్దాం అనుకుంటున్నాను. మళ్ళీ నేను మిమ్మల్నే వెళ్ళి హెల్ప్ అడిగితే ఎలాగా? నేను ప్రూవ్ చేసి చూపించాలి కదా మీ ఎవరితో సంబంధం లేకుండా. కాకపోతే నేను అప్పు అంటే నాకు చాలా భయం అండి. ఇప్పుడు నా దగ్గర ఏం సోర్స్ ఉంది, నేను మళ్ళీ వీళ్ళనే అడిగి తీర్చాలి అటు ఇటు అయితే. సో చాలా ఆలోచించాను, కానీ ఇంట్లో వాళ్ళ దగ్గర, మా అన్నయ్య వాళ్ళ దగ్గర ఎవరినైనా అడుగుదామంటే ఇదే ఆలోచన, ఎందుకు ఇవన్నీ అంటారేమో నీకు, లేకపోతే నేను చెప్పిన రీజనే. సో అత్తమ్మతో డిస్కస్ చేస్తుంటే, ఎందుకు ఎవరిని వద్దు, నేను ఇస్తాను, నాకు నమ్మకం ఉంది అంటే షీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ. నా ఆలోచన విని షీ మేడ్ ఇట్ ఈజీ ఫర్ మీ యాక్చువల్లీ. సో అలా అందరికీ ఎవరో ఒకళ్ళు ఉంటారు. అండ్ దట్ ఈస్ సచ్ ఎ స్వీట్ బాండ్ అసలు. లైక్ అత్తయ్యతో అలాంటి బాండింగ్ ఉండడం అనేది కూడా ఇట్స్ వెరీ స్వీట్. అండ్ ఆ స్పేస్ వాళ్ళు ఇచ్చారు, మీరు యు వర్ ఏబుల్ టు ఇది అన్నప్పుడు. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అరౌండ్ అస్ మనకు సజెషన్స్ ఇచ్చేవాళ్ళు, వాళ్ళకే లైఫ్లో క్లారిటీ ఉండదు. సో సజెషన్స్లో చాలా క్లారిటీ ఉంటుంది, బట్ వాళ్ళ లైఫ్లో క్లారిటీ ఉండదు. అండ్ so we have to keep in mind when we are listening to voices like that, because we have to trust in ourselves. మనం ఏమైనా చేయాలంటే మన పైన మనకు నమ్మకం ఉండాలి. And I think doing what you did, it's really nice to have
trust in ourselves, and also lucky to have people around us who Yes. believe in us. కొంచెం అంటే మనం ఎంత కష్టపడ్డా ఆ లక్ ఫ్యాక్టర్ Yeah. దేవుడు కొంచెం అది Yeah, కూడా కొంచెం. యాడ్ చేస్తే Yeah. కొంచెం ప్రాసెస్ స్మూత్ అయ్యి ఇంకొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది మనకి మెయిన్గా. తర్వాత ఏదైనా ప్రాబ్లం వచ్చినా మిగతా వాళ్ళు ఉన్నా లేకపోయినా మనం ట్యాకిల్ చేసుకోగలం కొంచెం ముందుకు వచ్చిన తర్వాత. ఇనీషియల్గా అంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళు అట్లీస్ట్ మాట సాయం అయినా చేయగలిగిన వాళ్ళు ఉంటే కొంచెం మన కాన్ఫిడెన్స్ బూస్ట్ అవుతుంది ముందు. డబ్బులు కానీ ఇంకో రకంగా కన్నా కూడా ఒక స్ట్రగ్లింగ్ మైండ్ సెట్తో ఏదో ఒకటి చేద్దాం అనుకున్న వాళ్ళకి కొంచెం అట్లీస్ట్ షుగర్ కోట్ చేయక్కర్లేదు. ఇది కష్టం ఇలా ఉంటుంది నువ్వు వెళ్ళే దాంట్లో, లేకపోతే ఈ ప్రాబ్లమ్స్ రావచ్చు, దీనికి ఎలా చేస్తే బాగుంటుంది అంతవరకు చెప్పినా కానీ హెల్ప్ అవుతుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది. లైక్ కన్స్ట్రక్టివ్ క్రిటిసిజమ్ ఆర్ ఎల్స్ కరెక్ట్గా సజెషన్స్ ఇస్తే అది ఉంటే ఇట్స్ రియలీ నైస్. మోర్ లైక్ అసలు వినకుండా అసలు మనం ఏం షట్ డౌన్ చేసేస్తే అక్కడికి మనం చెప్పాలనుకున్నది చెప్పము, మనం కూడా మనం ఆలోచించిన దాని మీద ఒక డౌట్తో ఉంటాం. ఓహో ఇట్లా అన్నారు కదా అంటే. ఇప్పటిదాకా మనకి ఇండియన్ మన పెరిగిన ఎన్విరాన్మెంట్ ఆ టైంలో మరి ఇప్పుడు అఫ్ కోర్స్ చేంజ్ వచ్చింది చాలా వరకు. అదేంటంటే అన్రిటన్ రూల్స్ అనమాట బుక్లో. ఓకే ఈ టైంకి ఇది చేయాలి, ఈ టైంకి ఇది చేయాలి, వీళ్ళందరూ ఇది చేస్తున్నారు కాబట్టి ఇది చేయాలి. పేరెంట్స్కి కూడా ఏంటంటే ఓకే ఇది కరెక్టేమో, ఇప్పుడు పలానా రావు గారు అబ్బాయి అమెరికా వెళ్ళాడు, లేకపోతే సుబ్బారావు గారు అమ్మాయి జాబ్ చేసి సంపాదిస్తుంది, మంచి పొజిషన్లో ఉన్నారు, అంతవరకే. వాళ్ళకి నచ్చి చేస్తున్నారా, వాళ్ళు స్ట్రగుల్ అవుతున్నారా, కంఫర్టబుల్గా ఉన్నారా, ఇంకొకటి ఏదన్నా చేయాలనుకున్నారా. కొంతమంది ఫ్యామిలీ సిచ్యువేషన్స్కి, కొంతమంది కాదండి యాక్చువల్గా 80-90% ఆఫ్ దెమ్ చాలా వరకు మనం చాలా పనులు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ని బట్టి మనీ కోసమో స్టెబిలిటీ కోసమో చేస్తాం, తప్పలేదు, కాదనట్లేదు. నాకు లక్కీగా ఏంటంటే ఇంకా చాలా సంవత్సరాలు పెద్ద అయినాక కానీ పెళ్ళైనాక కానీ ఒక ప్యాంపర్డ్ కిడ్లా చూసారు అందరూ నన్ను. నేను సంపాదించి ఇవ్వాల్సిన అవసరం రాలేదు. సో ఆ సిచ్యువేషన్ లేకపోయింది. కాకపోతే నేను ఒక ఐడెంటిటీ, ఇప్పుడు నేను చేసేది పెద్దది అనట్లేదు, కానీ ఖాళీగా లేకుండా ఏదో ఒకటి నేను కూడా ఒకటి చేస్తున్నాను. మీ అందరికీ కాదు, ముందు నాకు నేను ప్రూవ్ చేసుకోవాలి, తర్వాత మీరందరూ నమ్మాలి. అది ముందు నాకు నేను ఆ ఇంటర్నల్ సఫకేషన్ నుంచి బయటపడటానికి ఓకే నేను గుడ్ ఫర్ నథింగ్ కాదు, సంథింగ్ ఐ కెన్ డూ సంథింగ్ నా రేంజ్లో నాకు కుదిరినంత వరకు, అది అంతే. దట్ ఈస్ రియలీ నైస్. So